పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 4వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలో రుజుమార్గంలో మహాఫలంగా ఉంటాడు. గురుడు వక్రంలో నుంచి వక్రమార్గం వదిలిపెట్టి రుజుమార్గంలో ప్రవేశించినప్పుడు బలాన్ని పుంజుకుంటాడు. ఈ ప్రభావం సింహరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది? సింహరాశి వారికి గురుడు ఎవరు అంటే పంచమ అష్టమ స్థానాధిపతి. ఏ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే పంచమాధిపతి మరియు అష్టమ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి దశమ స్థానంలో, కర్మస్థానంలో, అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్లో సంచరిస్తున్నాడు. సో దశమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దీనికంటే ముఖ్యంగా అసలు గురుడికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంటుంది అంటే, గురుడు సహజంగా ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్ళేటప్పుడు ఆ ఒక్కొక్క నదికి పుష్కరాలు సంభవిస్తూ ఉంటాయి. అంటే గురుడు ఒక రాశి నుంచి ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు. ఈ 99 రోజుల తర్వాత గురుడు మరలా మిథున రాశిలోకి వస్తాడు. మరలా గురుడు వృషభ రాశిలోకి రావాలంటే 12 సంవత్సరాల సమయం పడుతుంది. ఇప్పుడు మనం జరుపుకుంటున్నటువంటి కుంభమేళాలు కానీ, ఒక్కొక్క నదికి వస్తున్నటువంటి పుష్కరాలు కానీ, ఇవన్నీ కూడా గురుగ్రహం యొక్క స్థితిని ఆధారంగా జరుపుకునేటటువంటివే. ఇవి మాత్రమే కాకుండా మానవ జీవితంలో కావలసినటువంటి, మానవులకు కావలసినటువంటి సమస్తమైన సుఖాలు, శుభాలు, సంతోషాలు, ఆనందాలు అన్నిటికీ ప్రధాన కారకగ్రహం ఎవరు అంటే గురుడు. అటువంటి గురుడు గనక మంచి స్థానాల్లో ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఇప్పటికీ మనం వింటూ ఉంటాం, పల్లెటూళ్ళలో కొంతమంది వారి ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా సరే అక్కడ ఉన్నటువంటి పురోహితుల దగ్గరికి వెళ్ళి, మా అబ్బాయి గురుబలం ఉందా, మా అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నాం గురుబలం ఉందా, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం గురుబలం ఉందా అని అడుగుతారంటే అర్థం ఏమిటి? గురువు యొక్క బలం ఉంటేనే సమస్తమైన కార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయని అర్థం. మరి గురుబలం ఉందా లేదా అని వాళ్ళు ఎలా తెలియజేస్తారంటే, వాళ్ళ పేరు ప్రకారం వాళ్ళ రాశి ఏంటో తెలుసుకొని, ఆ రాశికి గురుడు ఏ స్థానంలో సంచరిస్తున్నాడో చూసుకొని, మంచి స్థానాల్లో సంచరిస్తుంటే గురుబలం ఉన్నట్టు, లేకపోతే కొంచెం గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు మీరు చేసేటటువంటి పనులు కొంచెం ఇబ్బందులు కలుగుతాయని తెలియజేస్తారు. ఇప్పుడు ఇక్కడ సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే, మీ రాశికి ఎక్కడున్నాడు? 10వ స్థానంలో, కర్మస్థానంలో. అంటే ఫిబ్రవరి 4వ తేదీ వరకు కూడా గురుడు అంటే ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి వరకు కూడా గురుడు ఎలా ఉన్నాడు? వక్రంలో సంచరిస్తున్నాడు. జనరల్గా వక్రంలో సంచరించేప్పుడు, కర్మస్థానంలో గురుడు కనుక వక్రంలో సంచరిస్తుంటే చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పనులు అడుగులు ముందుకు పడకుండా వెనక్కు పడుతూ ఉంటాయి. పైగా అష్టమాధిపతి కాబట్టి వక్రగమనంలో ఉన్నప్పుడు ఆటంకాల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది, ఆర్థిక సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అదే గురుడు పంచమ అష్టమ స్థానాధిపతి అయిన గురుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు ప్రొఫెషనల్ వైజ్గా కనుక తీసుకుంటే, మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా, ప్రైవేటు ఉద్యోగంలో ఉన్నా, మీ సొంత పని చేసుకుంటున్నా, ఏ పని చేసుకుంటున్నా సరే అసలు అప్రతిహతమైనటువంటి విజయాన్ని సింహరాశి వారికి గురుడు అందిస్తాడు. ఈ 99 రోజులు, ఎందుకంటే మహాబలంగా గురుడు ఉన్నాడు. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు 99 రోజుల పాటు గురుడు చాలా బలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ బలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురుడు సింహరాశి వారికి సమస్తమైనటువంటి కార్యానుకూలత కలిగిస్తాడు. ముఖ్యంగా చెప్పాలంటే అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్లో ఉన్నప్పుడు చేసేటటువంటి పనిలో నైపుణ్యాన్ని పెంపొందిస్తాడు. తద్వారా అనుకూలతలు కలుగుతూ ఉంటాయి, ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్ కలుగుతూ ఉంటాయి. అష్టమాధిపతి దశమ స్థానంలో ఉన్నప్పుడు రావాల్సిన ధనవంతా చేతికి అందుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే అష్టమస్థానం ఆరోగ్యానికి సంబంధించిన స్థానం కూడా, అష్టమాధిపతి అయినటువంటి గురుడు దశమ స్థానంలో సంచరించేటప్పుడు సింహరాశి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు, అపరిమితమైనటువంటి భాగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఎవరైతే సింహరాశిలో జన్మించినటువంటి వారు సంతానపరమైనటువంటి దోషాలతో తీవ్రమైన ప్రతికూలతలు ఎదుర్కొంటూ ఇప్పటిదాకా భగవంతుడా ఏమిటి నాకు ఇలా ఉంది అని ఎవరైతే తీవ్రంగా మథిస్తూ ఉన్నారో, మథన పడుతూ ఉన్నారో, అటువంటి వారికి కూడా గురుడు రుజుమార్గంలో ప్రవేశించినటువంటి వెంటనే బ్రహ్మాండమైనటువంటి ఫలితం కలుగుతుంది. మరి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ వర్తిస్తాయండి. గోచారంలో వచ్చే ఫలితాలు అందరికీ వర్తిస్తాయి. ఎవరికి పెద్దగా వర్తించవు, ఎవరు తీవ్రమైన ప్రతికూలతలు పొందుతారంటే, మీ జన్మించినటువంటి జన్మలగ్నంలో ఎవరికైతే గురుడు పాపస్థానాలలో, అంటే పాపస్థానాలంటే షష్టాష్టక వ్యయాలు అంటారు, 6, 8, 12 స్థానాలు,
ఈ షష్టాష్టక వ్యయస్థానాలలో ఎవరి జాతకంలో అయితే ఉంటారో అటువంటి వారికి కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. అటువంటి సందర్భంలో కూడా మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇవి సింహరాశి వారికి గురుడు వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.